ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మేట నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. మొదటి విడతలో 1 ఎకరం ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడతలో 2,650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. 3 విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు చేరనున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కు కూడా పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, పోలీసులపై కాల్పులు జరగడంతో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసింది ఈగల్ టీం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో నార్కోటిక్ అధికారులు దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో కాల్పులు జరిగాయని ఫిర్యాదులో తెలిపారు. ఘటనా స్థలంలో జర్మనీ రివాల్వర్, 1 రౌండ్, 4 ఖాళీ కార్టిజ్లను సీజ్ చేశారు. తనిఖీల్లో 48 బీర్ బాటిళ్లు, ఖరీదైన విదేశీ మద్యంను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు ఈగల్ టీం పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ సహా 6గురికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. నిందితులు సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి వినియోగించినట్లు గుర్తించామన్నారు పోలీసులు. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి 9:30 గంటలకు దాడులు చేశామన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్. ఈ దాడుల్లో డ్రగ్స్ దొరికాయన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడని తెలిపారు ఎస్పీ. ఇందులో మొత్తం 11 మందిని గుర్తించామన్నారు. 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ గిరిధర్. మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన విఎంఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో రైడ్స్ చేశామన్నారు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్. ఈగల్ టీంను చూసి ముందు నమిత్ శర్మ గాల్లోకి ఫైరింగ్ చేశారన్నారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్, 1 లైవ్ గ్రౌండ్, 1 ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీసీపీ యోగేష్ గౌతమ్. ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ ఈయన నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో 1 లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ 1 ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. డ్రగ్స్ పార్టీ కేసులో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ దొరికింది. రేపు పార్లమెంటు సమావేశాలు ఉండటంతో స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. ప్రియాంకారెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. మరోవైపు డ్రగ్ తీసుకుంటూ పట్టుబడ్డ పుట్ట మహేష్ ను ఎంపీ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ లీడర్లు.
మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కేటీఆర్ బ్యాచ్ డ్రగ్స్ దంతా బయటపడిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డాడని చెప్పారు. అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ చేసేందుకు తామంతా సిద్ధమని, కేటీఆర్ అండ్ బ్యాచ్ డ్రగ్ టెస్ట్ కు సిద్ధమా అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రోహిత్ రెడ్డి ఫామ్ మీద జరిగిన ఈగల్ టీం చేసిన దాడిలో కొకాయిన్ పట్టుబడమే కాకుండా ఒక రివాల్వర్ దొరకడము, ఆ తర్వాత టెస్టులు చేస్తే పాజిటివ్గా రావడము కలకం సృష్టించిన విషయం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. రండి, డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై ఈగల్ టీం పూర్తి విచారణ చేయాలన్నారు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. సొంత ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ తీసుకుంటూ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. గతంలో రోహిత్ రెడ్డి కడిగిన ముత్యమని చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా, ఏ విధంగా తెలంగాణ యువత పైన రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నంలో రాత్రి దొరికిపోయినరు, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. డ్రగ్స్ టెస్ట్ కు రావాలని కేటీఆర్ కు సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ప్రజాప్రభుత్వం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ దందా వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన పనే ఇది. ఆ నిరంతరం చేసిన పనులని గత్యంతరం లేక గత 10 సంవత్సరాలు ఏది చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ గారు, ఎప్పటి నుంచి మీ పేరు కేటీఆర్ కాదు కేడీఆర్, కల్వకుంట్ల డ్రగ్స్ రావు. మీ ఒంట్లో, మీ రక్తంలో, మీ వ్యవహారంలో మొత్తం కలుషితమైంది. డ్రగ్స్ తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరోసారి డ్రగ్స్ తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలన్నారు. డ్రగ్స్ పరీక్షలకు తానే మొదటగా బ్లడ్ శాంపిల్ ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. యాక్షన్ ఎట్లున్నారంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. ఎంపీ పదవి నుంచి పుట్టా మహేష్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు షర్మిల. ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నేతలు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రులు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. వెలుగుమట్ల నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు మినిస్టర్స్. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే నెలాఖరు వరకు రైతులకు ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టుపక్కల భూ కబ్జాలు పెరిగిపోయాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9న ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో వ్యవసాయ యంత్రీకరణ పథకంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సబ్సిడీ యంత్రాలను అందజేశారు. వ్యవసాయ యంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా యంత్రాలు కొనుగోలు చేస్తే ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తామని తెలిపారు మంత్రి. నేను అధికారులకు ఏం చెప్పా, మా కార్యదర్శి గారికి, రేపు వచ్చే సంవత్సరం నుంచి మీరు ఇష్టం వచ్చినోడు ఇది ఇయటం కాదు, ఆయన ఇష్టం వచ్చింది కొనుక్కుంటాడు, ఆయన ఇష్టం వచ్చిన కంపెనీలో కొనుక్కుంటాడు.
దానికి మనం ఎంత పర్సెంటేజ్ 50% ఎంత ఇస్తామో అంత రైతు ఖాతాలో వేయండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజల తరపున కోరుతున్నానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని గుర్తు చేశారు. కేటీఆర్ మూసీ ప్రెజెంటేషన్ నవ్వు తెప్పించిందన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నేళ్లు ఇబ్బందులు పడ్డారో నల్గొండ ప్రజలకే తెలుసునన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఏ ఊరికి పోయినా ఇప్పటికీ దగ్గర మిషన్ భగీరథ లేదు, నీళ్లు లేవు. ఆ నీళ్ళు మిక్స్ అవుతాయి. కింద ఫ్లోరైడ్, పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ డ్రైనేజ్ అంతా మా నెత్తిన పడితే అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఒకవైపు, ఇది మేము అసలు మా 30-40 లక్షల మంది బతుకు. కార్మికులకు ఇచ్చిన హామీలను ఆలస్యమైనా అమలు చేస్తామన్నారు మంత్రి సీతక్క. కార్మికులకు ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హనుమకొండలోని హయగ్రీవచారి మైదానంలో జరిగిన హమాలీల మహాగర్జన సభకు హాజరయ్యారు సీతక్క. ఇన్సూరెన్స్ కోసం గాని తప్పకుండా మాట్లాడి సాధించే విధంగా మీ పక్షాన ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. పేద మన కార్మికులకు మాత్రం తప్పకుండా ఇల్లులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని, ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. రానున్న రోజుల్లో ఆలయ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఇక కుటుంబ సమేతంగా మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సురేఖ. గత ప్రభుత్వంలో వాళ్ళు కొంత ల్యాండ్ అయితే కేటాయించడం జరిగింది, కానీ అభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. ఇంకా పెండింగ్ చేశారు. దాన్ని వీలైనంత త్వరలో నేను క్లియర్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఎన్నో ఏళ్లుగా మరుగున పడ్డ సమస్యలకు ఈ ప్రోగ్రాంలో పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గవర్నమెంట్ హాస్పిటల్ ను క్లీన్ చేశారు మంత్రి వాకిటి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోనసీమలాగా కావాలనే ఒక సంకల్పంతో ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు, ఆ నిర్ణయాల్ని ఈ వెనక్కి పడ్డ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయనకు ఒక గట్టి ఆలోచన నిర్ణయం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ల్యాండ్ ఎడ్యుకేషన్ డబ్బుల్ని కూడా త్వరితగతిగా పూర్తి చేస్తా ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ లో శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. డ్రగ్స్ ఎవరు వాడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. తాను ఎప్పుడైనా డ్రగ్ టెస్టుకు సిద్దమేనన్నారు. ప్రతి డ్రగ్ కేసులో తన పేరును వాడితే నోటీసులు అందిస్తానని చెప్పారు. ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు హరీష్ రావు. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎవరైనా డ్రగ్స్ వాడినా, అక్రమంగా విక్రయించినా వారికి ఎలాంటి రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఎప్పుడైనా డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నానంటూ ఎక్స్లో పోస్టు చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన సవాలును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు కేటీఆర్. ప్రతి డ్రగ్స్ కేసులోనూ ఇకపై తన పేరును లాగితే నోటీసులు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి యూపీ తరహా బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. హైదరాబాద్ భోలక్పూర్ లో ముస్లింలకు రంజాన్ తోఫాను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పంపిణీ చేశారు హరీష్ రావు. కేసీఆర్ సాబ్ 1 लाख दे रहे शादी मुबारक में, अगर से कांग्रेस जीते तो 1,60,000 देंगे, साथ में 1 तुला सोना भी देंगे बोल के बोले. सोना नहीं है, 1,60,000 में हुआ कुछ. बहुत सारे बात बोले, 1 नहीं 2 नहीं, माइनॉरिटी के लिए सब प्लान लगाएंगे बोल के बोले. 4,000 करोड़ बजट देंगे बोल के बोले. इमाम मौजम साहब का तनख्वाह 12,000 करेंगे बोल के बोले. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటామన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రాష్ట్ర ప్రభుత్వం 750 ఇండ్లు కూల్చి కేవలం 350 మందికే పట్టాలు ఇస్తామని చెబుతోందన్నారు. వెలుగుమట్లపై 17న ప్యాక్డ్ ఫైటింగ్ కమిటీ వేస్తామని చెప్పారు. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు కవిత. మూసీ నది తొందరగా మంచిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము త్వరలోనే 17వ తారీఖు నాడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాము. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మా తరఫున అక్కడికి వెళ్ళొస్తాం. ఖమ్మం కూడా విజిట్ చేస్తాం. ఆ ప్రజలతో మాట్లాడతాం. వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా చూస్తాం. ఇండ్లు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసి ప్రెస్ మీట్ పెట్టినరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కడ కూలగొట్టినారు అక్కడ కాకుండా
కొంచెం దూరంగా అటవీ ప్రాంతంలో ఇచ్చేటట్టున్నారు. 31 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉందో, ఇంకా లెక్క చెప్పని ఇంకొక 30 ఎకరాలు ఉందో, అది మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడానికి అతివేగంగా పనులు జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ నుంచి వస్తుంది. కాబట్టి 62 ఎకరాలను వదిలే ప్రసక్తే లేదు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు నేతలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎలక్షన్ ఉంటుందని చెప్పారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. అలాగే దేశంలోని 6 రాష్ట్రాల్లోని 8 ఎమ్మెల్యే స్థానాలకు బైపోల్స్ తేదీలు ప్రకటించింది ఈసీ. దేశంలో 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ ఉంటుందన్నారు. ఆ రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు సీఈసీ. My dear electors of Assam, Kerala, Puducherry, Tamil Nadu and West Bengal, all 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase and the polling shall take place on 9th of April, Thursday 2026. The counting shall be on 4th of May. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న సింగిల్ ఫేజ్ లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ ఉంటుందని తెలిపారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా ఫస్ట్ ఫేజ్ లో ఏప్రిల్ 23న 152 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరో 142 సీట్లకు ఏప్రిల్ 29న సెకండ్ ఫేజ్ లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటిస్తామన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase 152 and the second phase 142. The date of poll shall be 23rd of April and 29th of April. And the counting shall be together for all, that is 4th of May 2026. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్ 294 ఎమ్మెల్యే సీట్లున్నాయి. కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 ఎమ్మెల్యే సీట్లకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఈసీ. పుదుచ్చేరితో పాటు 4 రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. మరోవైపు ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాల్లో ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తి చేసినట్లు తెలిపారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. The end of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May and West Bengal 7th of May. The Election Commission of India is constitutionally bound by Article 326 to include who are citizens of India and who are staying in that assembly constituency to be in the electoral rolls. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ఎలక్షన్ అధికారులు భద్రతా సిబ్బందితో చర్చించినట్లు చెప్పారు సీఈసీ. మొత్తం 5 రాష్ట్రాల్లో కలిపి 17,40,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. దీనికోసం 2,19,000 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశామన్నారు. 25 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు జ్ఞానేష్ కుమార్. Elections in all these 4 states and the Union Territory of Puducherry shall be violence free and inducement free. Commission will take strict action if anything to the contrary is noticed or reported.
6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు బైపోల్ తేదీ ప్రకటించింది ఈసీ. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలో 5 స్థానాలకు ఏప్రిల్ 9న ఎలక్షన్ ఉంటుందని తెలిపింది. గుజరాత్, మహారాష్ట్రలోని 3 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ 8 రాష్ట్రాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటే బైపోల్స్ రిజల్ట్స్ కూడా మే 4న ప్రకటించనుంది ఈసీ. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతోంది. అమెరికాతో కలిసి ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా పలు కీలక నగరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది ఐడీఎఫ్. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. యూఏఈ, సౌదీలోని ప్రజలు ఆయిల్ టెర్మినళ్లు, పోర్టులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది ఐఆర్జీసీ. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. 16 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమ ఇరాన్పై భారీ అటాక్ చేసినట్లు తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం. సైనిక కేంద్రాలు, మిసైల్ స్థావరాలు లక్ష్యంగా బాంబులు వేసినట్లు ప్రకటించింది ఐడీఎఫ్. లోని కీలక నగరమైన ఇస్ఫహాన్పై భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. ఫైటర్ జెట్లతో ఇస్ఫహాన్లోని అణుకేంద్రం లక్ష్యంగా అటాక్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున నల్లని పొగ కమ్మేసింది. యుఎస్, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అటు టెహ్రాన్లోని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్పై దాడులు జరిగాయి. శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ కోసం ఈ కేంద్రాన్ని ఇరాన్ వాడుతోందని అనుమానిస్తోంది ఇజ్రాయెల్. టెహ్రాన్లో 20 నిమిషాల వ్యవధిలోనే 20కి పైగా భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 425 మంది మహిళలు, పిల్లలు మరణించారని తెలిపింది ఇరాన్. మరణించిన వారిలో 223 మంది మహిళలు, 202 మంది పిల్లలు ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్లో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న 20 మందిని అరెస్టు చేసింది ఇరాన్. దేశంలోని రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఇరాన్ అధికారులు. లెబనాన్ రాజధాని బీరూట్పై భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. హెజ్బొల్లా ఎలైట్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే దక్షిణ లెబనాన్లోని లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో బీరూట్ మృత్యుదిబ్బలా మారింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 826 మందికి పైగా మరణించినట్లు తెలిపింది లెబనాన్. గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్ సైన్యం. అమెరికా సైనిక, వాణిజ్య కేంద్రాలను టార్గెట్ చేస్తోంది. కర్గు ఐలాండ్పై దాడులకు యూఎస్కు సహకరించిందనే కారణంతో యూఏఈపై విరుచుకుపడుతోంది ఐఆర్జీసీ. యూఏఈలోని సైనిక కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలపై అటాక్ చేస్తోంది. ఓడరేవులను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించింది ఇరాన్. పోర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. యూఏఈలోని అమెరికాయేతర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపింది ఇరాన్.